రైడింగ్ గేర్ మొత్తం ఒక దగ్గర పెట్టేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. అతి త్వరలో ఒక మీడియం సైజ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆ రైడ్ కోసం ఈ రైడింగ్ గేర్ మొత్తం ఎలా ఉంది తీసి ప్రిపేర్ చేస్తాను. ఈ వీడియో మొత్తం ఈ రైడింగ్ గేర్ ప్రిపరేషనే ఉంటది. ఎలా ఉంది క్లీనింగ్ అండ్ అదంతా చూసేయండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత టాప్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ మొత్తం ఇయన్నీ తీసామనమాట. ఒక రైడ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాం. క్లీన్ చేసుకొని ఎక్కడ ఏది ఉందో తెలీదు. మనకు కావాల్సినవి పట్టుకెళ్దాం. ఫస్ట్ ట్యాంక్ బ్యాగ్ తీసాను. ట్యాంక్ బ్యాగ్‌లో ఏమున్నాయి, సామాన్లు ఏమైనా ఉన్నాయా మనకు కావాల్సినవి లేదా చూసుకొని అవి పట్టుకెళ్దాం. తర్వాత అందులో నా రైడింగ్ గేర్ అనమాట. అది అందులో ప్యాంట్ ఉందని నేను అనుకుంటున్నా. ప్యాంట్ ఆర్ కోట్ ఏముందో తెలీదు. ఇది రెండో బ్యాగ్ సాడిల్ బ్యాగ్స్‌లో. ఇందులో ఏటున్నాయో చూద్దాం. ప్రొటెక్టర్స్ ఎలాగైపోయావో. ప్యాంట్ ప్రొటెక్టర్స్ ప్యాంట్‌కి. ఈ 2 చెస్ట్‌వి. ఈ 2 ప్యాంట్‌లోవే. ఎల్బో ప్రొటెక్టర్స్. ఎల్బో అండ్ షోల్డర్ ప్రొటెక్టర్స్ కోట్‌లోకి. ఇదిగోండి మన రైడింగ్ గేర్ కోట్ అయితే ఇక్కడ ఉంది. అమ్మ! గొప్ప అందంగా ఉందమ్మ ఇది. ఇదైతే ఇంతలో ఇలాగుంది. ఇందులో ఇప్పుడు మనం ఈ ప్రొటెక్టర్స్ అన్నీ అసైన్ చేయాలి. అప్పుడు కొంచెం షేప్ వస్తది. లేదంటే షేప్ రాదు దీనికి. ప్యాంట్ కూడా తీసాను. ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి. ఇదండి మన ప్యాంట్. రైడింగ్ ప్యాంట్. ఇయన్నీ ప్రొటెక్టర్స్ ఏసి ఇదిగోండి హైడ్రేషన్ బ్యాగ్. ఇందులో పెట్టాలి ఇప్పుడు ఇది. క్లీన్ చేసి పెడదాం. రైడింగ్ గేర్ మొత్తం క్లియర్ చేసేసాను. సో, ఇప్పుడు జస్ట్ ఈ హైడ్రేషన్ పౌచ్ క్లియర్ చేయాలి. చాన్నాళ్ళయింది కదా వాటర్ వాడి పోసి. సో, పోసాననమాట. మీకెవరికైనా ఈ పౌచ్ క్లియర్ చేయడానికి ఏదైనా లిక్విడ్ ఉంటే తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఆర్డర్ పెట్టుకుంటా అది. నాకు ఐడియా లేదు దాని గురించి. సో, ఇప్పుడు ఈ పైప్‌లోంచి తీసుకుందాం వాటర్‌ని. ఈ పైప్‌లో ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతాయి. అందుకని ఇలా లేదంటే నార్మల్‌గా వంపేసుకోవచ్చు వాటర్. ఇప్పుడు మనం పోసినట్టు బయటకి పంపించేయవచ్చు. బట్ ఇలా చేస్తున్నాను. సో, ఇది మరి రాదు. వాటర్ ఉంది కదా! ఈ వాటర్ ఉండిపోద్దనమాట. ఇప్పుడు క్లీన్ చేసేద్దాం మనం దీన్ని వంపేయడమే. డైరెక్ట్. పైప్ క్లియర్ అయిపోయింది కదా!